జర్మనీకి సంబంధించినటువంటి లెపార్డ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు అమెరికాకి సంబంధించిన అబ్రామ్ ట్యాంక్స్, జర్మనీకి సంబంధించినటువంటి లెపార్డ్ ట్యాంక్స్ అనేది అత్యంత పవర్ఫుల్. ఇవి శత్రు దుర్భేద్యమైనవి, అలాగే వాటిని ఎవరు ఏమీ చేయలేరని చెప్పుకున్నారు ఇద్దరు కూడా. కానీ రష్యా అబ్రామ్ ట్యాంక్స్ని చివరికి ఫైర్ బాల్స్తో తగలబెట్టి చూపించింది. అట్లాగే జర్మనీకి సంబంధించినటువంటి ఒక ఏదైతే లెపార్డ్ ట్యాంక్ని స్వాధీనం చేసుకుంది, లెపార్డ్ 2A6 ట్యాంక్ని స్వాధీనం చేసుకుంది, ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి దాన్ని స్వాధీనం చేసుకుంది. అక్కడ స్వాధీనానికి విధ్వంసానికి ఒక తేడా ఉంటుంది. ధ్వంసం చేసేస్తే అది డ్యామేజ్ అయిపోతుంది, అక్కడతో ఇక రిపేర్లు చేసుకునే పని ఉక్రెయిన్కి ఉంటుంది. కానీ ఒరిజినల్ది ఎత్తుకుపోతే ఏమవుతుందంటే దాని రూట్ ఏంటంటే అది ఎట్లా తయారు చేశారు, ఏ పాయింట్స్తో చేశారు అన్నటువంటి వీళ్ళ సైంటిస్టులు డిటెక్ట్ చేస్తారు. దాంతోపాటుగా లూప్ హోల్స్ ఏంటనేది డిటెక్ట్ చేస్తారు. అది రష్యన్ సైన్యానికి చెప్తే కూల్చేవతలు పడేస్తుంది, పేల్చేవతలు పడేస్తుంది. అట్లాంటి ఒక ట్యాంకును పట్టుకుపోవడం అన్నటువంటిది ఇప్పుడు జర్మనీకి షాకింగ్ పరిణామైంది, ఉక్రెయిన్కి షాకింగ్ పరిణామైంది. అయితే అది కేవలం ఒక ఎగ్జిబిషన్లో పెట్టిన డమ్మీ ట్యాంక్ తప్పించి ఒరిజినల్ ట్యాంక్ కాదని జర్మనీ చెప్తుంది.